రాబోయే కాలంలో ఏం జరగబోతుందో ముందుగానే చూడగలిగే శక్తి ఈ ప్రపంచంలో కొందరు కలిగి ఉన్నట్లు చరిత్రలో ఇతిహాసాల్లో కొన్ని కథలున్నాయి. ఆధునిక చరిత్ర తీసుకుంటే ఫ్రాన్స్ ఆస్ట్రాలజర్ నాస్ట్రోడామస్ ఎందుకు ఫేమస్? అయితే ఆయనకు సమానంగా ఒక ముసలేవ కూడా భవిష్యవాణి చెప్పడంలో ప్రాచుర్యం పొందింది. ఆమె పేరు వాంజులియా పాండేవా గుస్టెరవా. అయితే ఆమెను అందరూ బాబా వంగా అని పిలుస్తారు. 1996 సంవత్సరంలో బాబా వంగా మరణించింది. బల్గేరియాకు చెందిన ఈమె చిన్నతనంలోనే చూపు కోల్పోయినా 85 ఏళ్ల వయసు వరకు క్రియాశీలకంగా ఉండేది. ఆమె జీవితకాలంలో చెప్పిన జోస్యాలు తూచే తప్పకుండా నిజమయ్యాయి. దీంతో ఆమెను నోస్ట్రడమస్ ఆఫ్ బాల్కన్స్ అంటారు. బాబా వంగాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు బాల్యంలో ఆమెకు ప్రమాదవశాత్తు కంటి చూపు పోయింది. కానీ ఆ సమయంలోనే ఆమెకు భవిష్యత్తు చూడగలిగే శక్తి ఉందని కథనాలు ఉన్నాయి. మొదట్లో ఆమె చెబుతున్న విషయాల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆమె బల్గేరియాలో అనతి కాలంలోని ప్రసిద్ధిగాంచింది. ఆమెను కలుసుకునేందుకు ప్రజలు బారులు తీరేవారు. అయినా ఆమె ప్రాచుర్యం యూరోప్ దేశాల వరకే పరిమితమైంది. కానీ 1996లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె గతంలో ప్రపంచం గురించి చెప్పిన భవిష్యవాణి ఘటనలన్నీ నిజమవుతూ వచ్చాయి. ఈ ఘటనలో అన్నిటికంటే పెద్దది 2001 సెప్టెంబర్ 1న అమెరికా న్యూయార్క్ లో జరిగిన ట్విన్స్ టవర్స్ ఘటన. అగ్రరాజ్యంలో జరిగే ఈ ఘటనతో ప్రపంచంలో యుద్ధాలు వినాశనం మొదలవుతుందని ఆమె జీవించి ఉన్నప్పుడే జోస్యం చెప్పారు. 2025 సంవత్సరం గురించి కూడా ఆమె మృత్యువు వినాశనం అనే పదాలు ఉపయోగించారు. 2025 సంవత్సరానికి గాను ఆమె చేసిన భవిష్యవాణి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు చాలా మంది ఆతృతగా ప్రయత్నిస్తున్నారు. అయితే బాబా వంగా చేసిన జోస్యాల ప్రకారం 2025లో జరిగే అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర ప్రభావం చూపుతాయి. బాబా వంగా 2025లో యుద్ధాలు జరుగుతాయని, భారీ వినాశనం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు కూడా యుద్ధ ప్రభావం నుంచి తప్పించుకోలేవని హెచ్చరించారు. సిరియా పతనం కాగానే తూర్పు పశ్చిమ దేశాల మధ్య మహాయుద్ధం మొదలవుతుంది. 2025 మార్చి నెల చివరి నుంచి జూన్ వరకు యుద్ధం మొదలవుతుంది. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. భూగోళంలోని తూర్పు భాగంలో జరిగే యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు నాశనమవుతాయి. ఈ యుద్ధంలో విజయం సాధించిన వారికే సిరియా చెందుతుంది. కానీ విజయం ఒకరిది కాదు, సమూహాందవుతుందని బాబా వంగా చెప్పిన మాటలు రికార్డుల్లో ఉన్నాయి.